అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు ఈ వీడియోలో నా థర్స్డే రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. హాయ్ శ్రీదేవి అండ్ పద్మనాభరాజు గారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ టు బోత్ ఆఫ్ యూ. ఎంజాయ్ యువర్ డే. బయట చూడండి ఎలా ఉందో, ఫుల్ ఫాగ్తో భలే ఉంది కదా. అసలు బెంగళూరులో అయితే ఇంతకుముందు ఎప్పుడు ఇలానే ఉండేది. కాకపోతే తర్వాత మెట్రో వచ్చిన తర్వాత చెట్లు అన్నీ కొట్టేసేసి ఇది చేసేసాక కొంచెం చేంజ్ అయితే అయిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు ఈ పొల్యూషన్ తగ్గిన తర్వాత మళ్ళీ ఈ రకంగా అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా రోజులైంది ఇట్లా ఫాగ్ని చూసైతే. అమెజాన్లో ఇప్పుడు ఫెస్టివల్ సేల్ జరుగుతుంది కదండి. నేను ఈ కెటిల్ని అయితే ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన 2 డేస్కి అయితే వచ్చింది. నార్మల్గా అమెజాన్లో ఏ చిన్న ప్రోడక్ట్ని ఆర్డర్ చేసినా కూడా ప్యాకింగ్ అయితే చాలా బాగా చేసి పంపిస్తారండి. మనకి అంటే చాలా నీట్గా కాటన్ బాక్స్లో పెట్టి పంపిస్తారు. కానీ ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నాను. నాకు ఇది చూడంగానే భయం అనిపించేసింది ఇది తీసుకున్న తర్వాత. అంటే మాకు ఇప్పుడు డైరెక్ట్గా అమెజాన్ వాళ్ళు కూడా ఇవ్వట్లేదు, కింద మాకు సెక్యూరిటీలో హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు తెచ్చి ఇస్తారు మాకు. దీన్ని చూడగానే నాకైతే కొంచెం భయం అనిపించేసింది. పేమెంట్ కూడా మేము ముందే పే చేసేసాము. ఏదైనా డ్యామేజ్ అయిందా ఏంటి అని, ఎందుకంటే ఇది సీల్డ్తో రాలేదు, పైన ఏ బాక్స్తో రాలేదు, జస్ట్ ఇట్లనే వచ్చేసింది. అది ఓపెన్లోనే ఉందండి. నాకు ఏదైనా బ్రేక్ అయిపోయిందా బ్రేక్ ఏమన్నా అయిందేమోనని చెప్పి చాలా భయం అనిపించేసింది. ఇది గ్లాస్ది మేము తీసుకున్న కెటిల్ ఇది. కాబట్టి తీసుకున్న వెంటనే దాన్ని శానిటైజ్ చేసేసుకున్నాను. అంటే కొరియర్ది కదా, కాబట్టి శానిటైజ్ చేసేసుకొని ఓపెన్ చేశాను. అసలు ఏదన్నా క్రాక్స్ ఏమన్నా అయిందా, లేకపోతే ఏమైనా డ్యామేజ్ పీస్ పంపించారా ఏంటి అనేది ఓపెన్ చేసి చూశాను. ఇక్కడైతే నాకేమి డ్యామేజ్గా కనిపించలేదు. కానీ ఒకసారి ఆన్ చేస్తే కానీ మనకు తెలియదు కదా, అంతే ఒకసారి వాటర్ అంతా పోసి ఇంకా ఆన్ చేస్తే కానీ ఏదైనా లీకేజ్ ఉందా ఏంటి అనేది తెలుస్తుంది. నాకు ఇక్కడైతే నాకు ఏమీ కనిపించలేదు. కానీ నాకు ఒక్కటేనండి, ప్యాకింగ్ అయితే సరిగా రాలేదు ఈసారి. ఎప్పుడు నీట్గా సీల్డ్ది పంపించారంటే మనకి టెన్షన్ ఉండదు కదా. ఇది ఓపెన్ చేసినట్టున్నారు. నాకు అదే అర్థం కాలేదు, ఎప్పుడు లేదు ఫస్ట్ టైం ఇట్లా వచ్చింది ఏంటి అని కొంచెం టెన్షన్ అయితే అనిపించింది. ఒకసారి దీన్ని ఆన్ చేసి చూస్తాను. చూసి ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని రిటర్న్ చేసేస్తాము అనుకున్నాను. కాబట్టి జస్ట్ ఇప్పుడు మీకు అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చి 1.7 లీటర్స్ అండి. ఇది కెంట్ బ్రాండ్ ఇది. ఇందులో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. నాకు ఎందుకు ఇది నచ్చింది కాబట్టి ఇది తీసుకున్నాము. ఆన్ అయితే చేశానండి. కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ కదా, కొంచెం దీన్ని నీట్గా వాష్ చేసేసాను. వాష్ చేసేసి వాటర్ని మినిమం ఆ లెవెల్కే వాటర్ పోసేసాను. కానీ చాలా ఫాస్ట్గా హీట్ అయిపోయిందండి. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వితిన్ సెకండ్స్లో వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయింది. ఇదైతే బాగానే వర్క్ చేస్తుంది. అలాగే లీకేజ్ అయితే ఏమీ లేదు. జస్ట్ నాకు కొంచెం అంటే అది నీట్గా ప్యాక్ అయిపోయి వచ్చుంటే బాగుండేదేమో అనిపించింది, అంతే. ప్రోడక్ట్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఇందులో డ్యామేజ్ అయితే ఏమీ కాలేదు కాబట్టి దీనికి కొంచెం సంతోషపడవచ్చు. ఎందుకంటే డ్యామేజ్ వచ్చి ఉంటే మళ్ళీ ఇది రిటర్న్ చేసి మళ్ళీ మనకి ప్రోడక్ట్ వచ్చి ఇదంతా కష్టం కదా, కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి నేను కొంచెం ఇది అయ్యాను. కానీ ఓకే, దీన్ని రిటర్న్ చేయాలని కూడా అనుకోలేదు. ఓకే, నాకైతే పర్వాలేదు అనిపించింది, బాగానే వర్క్ చేస్తుంది. ఈ కెటిల్ని నేను ఈ ఓవెన్ స్టాండ్లో పెట్టేశానండి. అంటే మనం దీన్ని ఒక ప్లేస్లో సెట్ చేసి పెట్టేసామనుకోండి ఈజీగా ఉంటుంది కదా. మళ్ళీ మాటికి తీసి అటు ఇటుగా మనం దాన్ని చేంజ్ చేసే బదులు ఒకే ప్లేస్లో ఉంచేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇక్కడ పెట్టేసేసాను. ఇప్పుడు నేను దీంతో గ్రీన్ టీ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే వాటర్ని బాయిల్ చేస్తున్నాను. కానీ చాలా బాగుందండి, బాగానే వర్క్ చేస్తుంది. తెచ్చిన దగ్గర నుంచి అయితే ఇప్పటికి నేను చాలాసార్లు యూజ్ చేశాను. ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ తాగడం కూడా స్టార్ట్ చేసేసాము. పిల్లలకు కూడా అదే ఇస్తున్నానండి, కొంచెం హాట్ వాటరే ఇస్తూ ఉన్నాను. అలాగే మేము కూడా హాట్ వాటర్ తాగుతున్నాము. ఇది వచ్చి మొన్న నేను డిమార్ట్కి వెళ్ళాను కదా, అక్కడ తీసుకొచ్చానండి. టెట్లీ టీ బ్యాగ్స్ ఇవి తీసుకొచ్చాను, గ్రీన్ టీ బ్యాగ్స్ తీసుకొచ్చాను. అంటే నార్మల్గా టీ కాఫీ అలవాటైన వాళ్ళు కొంచెం గ్రీన్ టీ తాగడం కొంచెం కష్టమేనండి. ఇదంతా టేస్ట్ అయితే ఏమో అనిపించదు కదా. ఇందులో మన షుగర్ కానీ ఏమీ వేసుకోం కదా. హనీ అంటే వేసుకోవచ్చేమో, కానీ నేనైతే ఇందులో హనీ కూడా వేసుకోవాలి అని అనుకోవటం లేదు. ఎందుకంటే దీని ఫ్లేవర్ వచ్చి మింట్ హనీ ఫ్లేవర్ కాబట్టి దీంట్లో లెమన్
మింట్ అండ్ హనీ ఫ్లేవర్ది, కాబట్టి మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రాగా వేసేదని చెప్పేసి నేనేం వేయటం లేదు. జస్ట్ ఇందులో నేను కప్లో హాట్ వాటర్ వేసేసుకొని ఇంకా ఈ టీ బ్యాగ్ వేసేసాను. కొంచెం సేపు దీన్ని ఇలానే ఉంచేస్తాను. అంటే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం ఈజీ, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అంటారు కదండి. కాకపోతే మనకి ఎప్పుడు అలవాటు లేదు కదా, మనం నీట్గా స్ట్రాంగ్గా టీలు కాఫీలు అలవాటు చేసేసుకొని ఇలా గ్రీన్ టీ తాగాలంటే కొంచెం కష్టం కదా. కాకపోతే హెల్త్ కోసం అయితే తాగాలి కదా, అంటే మనకు రెగ్యులర్గా తాగుతూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది కదా అని చెప్పేసి మేము స్టార్ట్ చేసాము. అలాగే పిల్లల కోసం అయితే నేను డీమార్ట్లో బిస్కెట్స్ కూడా తీసుకొచ్చాను. ఇది హై ఫైబర్ బిస్కెట్స్ అండి. ఇందులో వచ్చి మనకి అంటే జొన్నలు, రాగి, వీట్, ఇంకా కార్న్ వీటితో చేసిన బిస్కెట్స్ ఇవి. ఇంతకుముందు మేము డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకొచ్చే వాళ్ళం. ఇది కూడా డైజెస్టివే, కాకపోతే ఇది సన్ఫిస్ట్ వాళ్ళది. పిల్లలకి కానీ మనకి కానీ చాలా మంచిదండి. అంటే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ లంచ్కి మధ్యలో మనకి ఏదైనా కొంచెం ఆకలి అనిపించినప్పుడు ఇలా బిస్కెట్స్ తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ టీ టైంలో కూడా బాగుంటుంది కదా. కాబట్టి ఇది వచ్చి మైదాతో అయితే చేయలేదండి, ఇది ఓన్లీ ఆశీర్వాద్ వీట్తోనే చేశారంట, వీట్ ఫ్లోర్తోనే చేశారంట, ఇక్కడ మెన్షన్ చేసింది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఈ బిస్కెట్స్ అయితే మేము ట్రై చేస్తున్నాం. ఎప్పుడైతే మేము డైజెస్టివ్ బిస్కెట్స్ అవి తీసుకొచ్చే వాళ్ళం, కానీ ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఓపెన్ చేసి చూస్తాను ఎలా ఉంది అనేది. ఇందులో వచ్చి టోటల్గా 10 ప్యాకెట్స్ అయితే వచ్చాయండి. ఈ రకంగా మనకి ఒక 10 ప్యాకెట్స్ వచ్చాయి. అంటే ఒక ప్యాకెట్ ఓపెన్ చేసామంటే మొత్తం ఒక స్మాల్ ఫ్యామిలీ అయితే ఒక ప్యాకెట్ అయిపోతుంది అనుకోండి. అంటే ఒక 10 days మనం యూస్ చేసేసుకోవచ్చు, టీ టైం కానీ లేకపోతే మార్నింగ్ టైం ఎప్పుడైనా సరే మనం యూస్ చేసేసుకోవచ్చు. అది పిల్లలు ఉంటే కొంచెం ఇలా ఇవి కూడా ఇవ్వచ్చండి. నార్మల్ బిస్కెట్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం మంచిది కదా, కాబట్టి ఇదైతే తీసుకొచ్చాము. అలాగే పిల్లలకి కూడా నేను ఇచ్చాను. అలాగే నేను కూడా గ్రీన్ టీతో పాటు బిస్కెట్స్ని సర్వ్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఒట్టి గ్రీన్ టీ తాగడం కొంచెం కష్టమే కదా, టేస్ట్ అంతా అయితే అనిపించదు కదా. నేను ఇంకా దీంట్లో హనీ కానీ ఏది యాడ్ చేయలేదు. లైమ్ జ్యూస్ అంటే దీని ఫ్లేవరే అన్నీ మిక్స్ అయ్యింది కదా, కాబట్టి నేను ఇంక ఏది కూడా యాడ్ చేయలేదండి. లైమ్ జ్యూస్ కానీ ఇంకా ఏది యాడ్ చేయలేదు. జస్ట్ టీ బ్యాగ్ వేసేసాను, అది కొంచెంసేపు ఉంచి తీసేసాను. ఓకేనండి, పర్వాలేదు. బిస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి. బిస్కెట్స్తో అంటే బిస్కెట్ కొంచెం ఇది చేసి టీ తాగుతున్నాను కాబట్టి, గ్రీన్ టీ తాగుతున్నాను కాబట్టి టేస్ట్ అయితే నాకు అంత అనిపించలేదు. అంటే రెగ్యులర్గా తాగే కొద్ది అలవాటు అవుతుందేమో, ట్రై చేస్తాను. ఇంకా నెక్స్ట్ బిస్కెట్స్ లేకుండా కూడా గ్రీన్ టీ తాగడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, మన వ్యూవర్స్ లో చాలా మంది రసం రెసిపీస్ ని షేర్ చేయమని అడిగారు, కాబట్టి ఈ రోజు నేను మీకు కర్ణాటక స్టైల్లో ఉడిపి రసం ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఉడిపి రసం ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందు మనం ఉడిపి రసం పౌడర్ ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో చాలా సింపుల్ గా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ రసం పౌడర్ ని. ఫస్ట్ నేను మీకు ఈ రసం పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో షేర్ చేస్తాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మనకు ఉడిపి రసం వచ్చి కోకోనట్ ఆయిల్తో చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నార్మల్ ఆయిల్తో కూడా ట్రై చేయొచ్చు, కాకపోతే కోకోనట్ ఆయిల్ అయితే బాగుంటుంది. నేను 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. ఇది బాగా హీట్ అవ్వాలండి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక 3 స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను. ఈ ధనియాల్ని వచ్చి మనం సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. మాడిపోతే మనకి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది, కాబట్టి సిమ్లో పెట్టేసుకొని మనం దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చి నేను ఒక 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను. ఈ పచ్చిశనగపప్పును కూడా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. అన్నీ ఒకసారి వేసేసామనుకోండి మాడిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ జీరా వేసుకున్నాను. ఈ జీరాని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసుకుంటూ వెళ్తేనే మనకి అది కరెక్ట్గా ఫ్రై అయిపోతుందండి. అన్నీ ఒకసారి వేసామంటే మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే నేను ఒక 1/2 స్పూన్ వచ్చి మెంతులు వేసుకున్నాను. ఈ మెంతుల్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను. నేను కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నానండి. నేను చూపిస్తున్న ఈ క్వాంటిటీ అయితే మీకు ఒక 3 to 4 times అయితే మీరు ఈ రసం అయితే చేసుకోవచ్చు. ఈ రెడ్ చిల్లీ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకును కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ రెడ్ చిల్లీ అలాగే కరివేపాకు ఈ రెండు కూడా క్రిస్పీగా అవ్వాలండి. మనం పట్టుకుంటే అది బ్రేక్ అవ్వాలి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 స్పూన్స్ కొబ్బరి తురుము వేసుకున్నాను. పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. ఇది కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి.
చూడండి ఈ రకంగా మొత్తం కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా చల్లగా అవ్వాలి. చల్లగా అయిపోయిన తర్వాత మనం దీన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. చూడండి ఈ రకంగా మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి. చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. దీంతో మనం ఒకసారి రసం చేసుకున్నాము అంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటాము. అంత టేస్టీగా ఉంటుంది. మనకి మెయిన్ ఆ రసానికి మెయిన్ టేస్ట్ అనేది ఈ పౌడర్ వల్లే వస్తుందండి. మనం ఈ పౌడర్ని ఇలా ఏదైనా గ్లాస్ కంటైనర్లో దేంట్లోనైనా పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఒక 15-20 డేస్, అంటే కొంచెం క్వాంటిటీ అయితే 15-20 డేస్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే 2-3 మంత్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది. నేనైతే ఎక్కువ చేయలేదండి, నేను వీక్కి సరిపోయేటట్లుగా చేసుకున్నాను అంతే. చూసారు కదా ఫ్రెండ్స్, ఉడిపి రసం పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇప్పుడు మనం ఈ రసం పౌడర్ ని యూజ్ చేసి ఉడిపి రసం ని సింపుల్ గా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీతో షేర్ చేస్తాను. ఈ రసం కోసం ఫస్ట్ నేను కొంచెం చింతపండుని వాటర్లో వేసుకొని నానబెట్టి పెట్టేసుకున్నాను. అలాగే కందిపప్పులో కొంచెం పసుపు వేసుకొని దీన్ని బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఒక 2 టొమాటోస్ని నేను ఈ రకంగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాను, అంటే పేస్ట్ లాగా చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ రసం పౌడర్లో కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఈ రకంగా నేను మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా నేను తీసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుందండి రసం అనేది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో నేను కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు నార్మల్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి, కాకపోతే కోకోనట్ ఆయిల్ వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఉడిపి రసం వచ్చి కోకోనట్ ఆయిల్తోనే చేస్తారు. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం ఆవాలు వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. గ్రీన్ చిల్లీని స్లిట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి అన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటోని ఇందులో వేసుకోవాలండి. ఈ టొమాటోని కూడా మనం బాగా కుక్ చేసేసుకోవాలి, అంటే అందులో ఉండే ఆ రాస్పెల్ అనేది మొత్తం పోవాలండి. అలాగే ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది, అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. మనం ఒక 2 to 3 minutes మనం కుక్ చేస్తే సరిపోతుంది. చూడండి మొత్తం టొమాటో పేస్ట్ అనేది మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను బెల్లం వేసుకుంటున్నానండి. ఉడిపి రసం అంటే బెల్లం వేస్తారండి, కంపల్సరీ బెల్లం వేస్తారు. అది మనకు కొంచెం స్వీట్గా అనిపిస్తుంది కాబట్టి కంపల్సరీ బెల్లం వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను బెల్లం వేసేసాను. బెల్లం వేసిన తర్వాత 1 minute మళ్ళీ ఇలా కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను చింతపండు రసం వేసుకుంటున్నాను. చింతపండు రసం వేసిన తర్వాత మళ్ళీ మనం కుక్ చేసుకోవాలి. అంటే మొత్తం కూడా బాగా బబుల్స్ లాగా రావాలండి, మొత్తం బాగా కుక్ అయిపోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes మనం సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి. ఇంకా మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, అంటే మీకు కన్సిస్టెన్సీ చూసుకొని మీకు ఎంత ఇదిగా కావాలి అనేది దాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం ఒక 5 minutes సిమ్లో బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఈ రసం పౌడర్ని వాటర్తో మిక్స్ చేసుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 minutes మళ్ళీ మనం ఈ రకంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ పౌడర్ వల్ల ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందోనండి. అసలు మీరు రసం చేస్తుంటే ఇల్లు మొత్తం కూడా మీకు ఆ ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది, అంత బాగుంటుంది. చివరిగా ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. మొత్తం కూడా నేను బాగా మిక్స్ చేసేసాను.
ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఎంతో టేస్టీగా ఉండే ఉడిపి రసం రెడీ అయిపోయిందండి. రైస్లోకి ఇది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బెండి మసాలా కర్రీని షేర్ చేయాలనుకుంటున్నాను. నన్ను బెండి రెసిపీస్ కూడా షేర్ చేయమని అడిగారు కాబట్టి ఈ రోజు ఈ వీడియోని కూడా మీతో షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ గా చాలా టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ బెండి మసాలా కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం బెండకాయ వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు వచ్చి మనం ఈ రకంగా కట్ చేసుకోవాలండి. ఈ రెసిపీకి ఇలా చేసుకుంటేనే మనకి బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ బెండకాయల్ని మనం కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం బెండకాయల్ని ఫ్రై చేసుకొని వీటిని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. సేమ్ ప్యాన్ లో ఇప్పుడు నేను కొంచెం ఆవాలు వేసుకున్నాను, అలాగే కొంచెం మెంతులు వేసుకున్నాను, అలాగే జీరా వేసుకున్నాను, ఎండుమిర్చి వేసుకున్నాను, అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను, అలాగే కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఇందులో ఇంగువ వేయటం వల్ల మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు మొత్తం కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని ఆ రా స్మెల్ అనేది పోవాలండి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను, ధనియా పౌడర్ వేసుకున్నాను, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం 1 or 2 minutes మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక టొమాటోని పేస్ట్ లాగా చేసుకొని వేసుకున్నానండి. కావాలంటే మీరు టొమాటో పీసెస్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే పేస్ట్ వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఇంకా తొందరగా మగ్గిపోతుంది. కాబట్టి నేను పేస్ట్ వేసుకున్నాను. ఈ టొమాటో అనేది బాగా మగ్గిపోవాలండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 కప్ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోవాలండి. చూడండి, ఈ రకంగా మనం బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 5 minutes మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలానే మనం కుక్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా దగ్గరకు వచ్చేస్తుందండి. చూడండి, ఈ రకంగా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే బెండి మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది మనం రైస్లోకి తీసుకోవచ్చు, అలాగే రోటీ చపాతీ కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఈరోజు నా సింపుల్ థర్స్డే రొటీన్ బ్లాగ్ ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.